ఈ ఎండలకి అసల ఎంత నల్లబడిపోతున్నామంటే, ఎంత వేడుంటుంది. అసలు ఈ యొక్క సన్ వల్ల సన్ టాన్ చాలా అయిపోతుంది. దీనికి మంచి రెమెడీ చెప్పండి అని అడిగిన వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతది. సో, వీడియో చూస్తుంటే గనక తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి స్కిన్ వైటనింగ్ కోసం ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాము. సో, చాలామందికి అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా మరీ మేము ప్యూర్ వైట్‌గా అవసరం లేదు. కొంచెం తెల్లగా ఉంటే చాలు. సో, లేదు అంటే ఈ ఎండలకి మా కలర్ మాకొస్తే చాలు అని అనుకునే వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఇలాంటివి ఖచ్చితంగా మీరు వాడండి. ఎందుకంటే మనము చాలా విషయాలకి చాలా టైం అనేది ఇస్తూ ఉంటాం కానీ, పర్సనల్‌గా మన విషయానికొచ్చేసరికి చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం. అది హెయిర్ కేర్ అయినా, స్కిన్ కేర్ అయినా, హెల్త్ విషయం అయినా సరే, మనకంటూ వచ్చేసరికి మనం చాలా నెగ్లెక్ట్ చేసేస్తాం. మనం బానే ఉన్నాంలే అనుకుంటాం కానీ, స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో, మంచిగా మనం బాత్ చేసిన తర్వాతైనా మాయిశ్చరైజర్ కావచ్చు, సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మంచిగా సీరమ్ అప్లై చేసుకోవటం. సో, ఇలాంటి ఈ 3 అనేది చాలా కామన్ అనమాట. సో, ఇది పాటిస్తూనే ఇలాంటి రెమెడీస్ వారానికి ఒక్కసారైనా మీరు వాడుతూ ఉండండి. మీ యొక్క స్కిన్ అనేది వైటనింగ్ కోసమైనా, స్కిన్ గ్లోగా ఉండటానికన్నా, మీ యొక్క శరీరం చాలా హెల్తీగా ఉండటానికైనా ఇలాంటి రెమెడీస్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో, ఈరోజు కూడా ఒక స్కిన్ వైటనింగ్ రెమెడీ ఏంటో మీరు చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దామా? రెమెడీలో మనం యూస్ చేస్తున్నాం ఇక్కడ మైసూర్ దాల్ అంటారండి. ఇవి మనకి కందిపప్పులానే కానీ ఎర్రగా ఉంటాయి ఇవి కందిపప్పు. సో, దీన్ని మైసూర్ దాల్ అంటారు. సో, మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో, నేను ఇది పర్చేస్ చేసుకున్న మెయిన్గా మనము ఇది తింటారు కూడా, బట్ కాకపోతే ఫేస్ కానీ మన ఒక స్కిన్ కేర్లో ఇది ఖచ్చితంగా చాలా బాగా వర్క్ అవుతుందండి మైసూర్ దాల్ అనేది. మనకిప్పుడు సమ్మర్ కాబట్టి సన్ టాన్ పోవాలన్నా ఒక ఫేస్ మీద ఉన్న మురికి కానీ డెడ్ స్కిన్ సెల్స్ కానీ ఇవన్నీ పోవటానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, వీటిని మీరు నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకొని మిక్సీ వేసుకోవచ్చు. లేదు మీకు టైం లేదు, ఇన్స్టెంట్గా మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా మిక్సీ వేసేసుకోండి. సో, ఇలా మిక్సీ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. చాలా కొంచెం సాఫ్ట్గా అయ్యేలా అయినా సరిపోతుంది. సో, ఇలా మనం మిక్సీ వేసుకుని నేనైతే కనుక ఇక్కడ 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ తీసుకుంటున్నాను. నేను ఓన్లీ ఫేస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో, మీరు సన్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా లెగ్స్ కానీ హ్యాండ్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఫుల్ బాడీ కాదు కానీ ఫేస్కి లేదు అంటే లెగ్స్కి హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. సో, ఇది ఒక 1 స్పూన్ తీసుకున్నాను కదా. అండ్ మనకి రిమైనింగ్ మనం ఇలాగా పెట్టుకున్నాం కదా ఆల్రెడీ గ్రైండ్ చేసి, ఇది ఏదైనా మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో, నో ప్రాబ్లం, చాలా డేస్ వరకు ఉంటుంది. అదే నానబెట్టుకుంటే కనుక వెంటనే మనం యూస్ చేయొచ్చు. సో, ఇదైతే కనుక చాలా డేస్ వస్తుందని నేను ఇలాగ స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే కనుక నేను రోజ్ పెటల్ పౌడర్ తీసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ గులాబీ రేకుల్ని ఎండబెట్టుకుని మిక్సీ వేసుకుని పౌడర్ స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు మనకు ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ అవైలబుల్గా దొరుకుతుంది. సో, ఈ యొక్క రోజ్ పెటల్ పౌడర్ అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో, ఈ 2 సరిపోతాయి. లేదు మీకు ఇంకా హైడ్రేట్గా ఉండాలి మీ స్కిన్ అనుకుంటే మీరు అలోవీరా జెల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. సో, మన ఇంట్లో దొరికేదన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మనకి ప్రొడక్ట్స్ ద్వారా కూడా అలోవీరా జెల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో, ఇది మీరు స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేదు అంటే మంచిదే, అలోవీరా కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మొత్తం వాటర్ కంటెంట్ కదా. సో, స్కిన్కి అనేది చాలా సాఫ్ట్గా ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి. దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో, మనకి మిక్స్ అవ్వటానికి కొంచెం వాటర్ అనేది మీరు యాడ్ చేసుకుని స్లోగా మీరు మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పినట్టుగా న్యాచురల్గా మనం ఇంట్లో ఉన్నవి యూస్ చేస్తే బెస్ట్ అండి. ఎటువంటి కెమికల్స్ లేనివి ప్రొడక్ట్స్ ఇలాంటివి కన్నా న్యాచురల్గా యూస్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇందులో కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. సో, వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే మనకైతే కనుక పర్ఫెక్ట్గా రెమెడీ అయితే రెడీ అయిపోయింది. సో, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల మనం ఫస్ట్గా మనం మైసూర్ దాల్ గురించి మాట్లాడుకుందాము. సో, చాలా యూజెస్ అయితే ఉన్నాయండి మైసూర్ దాల్. చాలామందికి తెలియకపోవచ్చు దీన్ని కూడా ఇలా యూజ్ చేస్తారా అని తెలియకపోవచ్చు. బట్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ మైసూర్ దాల్లో మనకి ఎక్కువగా మెయిన్గా ఈ యొక్క స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ ఇవన్నీ పోవటానికి బాగా హెల్ప్ అవుతాయి.
అండ్ ఇంకొకటి విషయం చెప్పాలి, నేను ఇది జస్ట్ నేనే కాదు మా హస్బెండ్కి కూడా నేను అప్లై చేస్తాను. ఎందుకు అంటే ఆయనకు కూడా లైక్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎండలో వస్తారని చెప్పి ఆయనకి కూడా అప్లై చేస్తున్నాను. ఇది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ సో ఎవరన్నా యూజ్ చేయొచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మెయిన్గా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పోవటానికి మనం మైసూర్ దాల్ అనేది బాగా యూజ్ చేయాలి. డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పోయి మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది. అలాగే దీన్ని మనం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 to 10 minutes ఉంచుకుని స్క్రబ్ చేసుకోవాలండి. సో స్క్రబ్ చేసుకునేటప్పుడు మన ఒక స్కిన్ మీద ఉండే ఒక మురికి కావచ్చు, ఏదైనా జర్మ్స్ కావచ్చు, సో ఇవన్నీ పోవటం వల్ల మనకి పింపుల్స్ అనేవి త్వరగా రాకుండా హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే చాలా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అండి మైసూర్ దాల్ వల్ల. బ్లాక్ హెడ్స్ కావచ్చు, యాక్నీ స్పాట్స్ కానీ, సో ఇలా రెగ్యులర్గా మనం ఇది రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. సో రెగ్యులర్గా యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక మచ్చలు కానీ ఏమంటారు గీతలు కానీ ఫేస్ మీద అలా కనిపిస్తూ ఉంటాయి కదా, సో అవి పోవటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. సో ఇందులోనే మనము రోజ్ పెటల్ పౌడర్ కూడా యూజ్ చేసాం కదా, సో ఇది కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి విటమిన్ సి ఉంటుంది. మెయిన్గా కొలాజన్ ప్రొడక్షన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది లైటనింగ్ అవ్వటానికి స్కిన్. కొలాజన్ అంటే మనకి స్కిన్కి చాలా ఇంపార్టెంట్ కొలాజన్ అనేది. ఎందుకు అంటే స్కిన్ అనేది సాగిపోయినట్టు కాకుండా ముడతలు రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అలా 5 to 10 minutes ఉంచుకుని స్క్రబ్ చేసుకున్న తర్వాత మీరు వాష్ చేసుకోండి నార్మల్ వాటర్తో. చాలా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు, డైలీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇలాగ ఇందులో మనకి అలోవీరా కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయండి. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా గ్లోయింగ్గా ఉంటుంది. ఎవ్రీడే దీన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను అగారో బ్రాండ్ నుంచి మల్టీ కుక్ కెటల్ విత్ స్టీమర్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో మనకి ఇది కెటల్లా ఉపయోగించుకోవచ్చు, స్టీమర్ లాగా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనకి ఎగ్స్ చక్కగా స్టీమ్ చేసుకోవటానికి, గ్రిల్ చేసుకోవటానికి ఉంది. అలాగే స్ట్రీమర్ అందులో మనం ఏదన్నా ఉడకబెట్టుకోవచ్చు. సో ఇలా లిడ్ కూడా మనకి వస్తుంది అనమాట. ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా వస్తుంది. సో ఇన్ని ఐటమ్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ నేనైతే కనుక చూపిస్తున్నాను మీకు. మనకి అక్కడ మినిమం మ్యాక్సిమం అలా ఉంటుంది. సో మినిమం వరకు ఖచ్చితంగా మనం వాటర్ అనేది తీసుకుని, సో నేను ఇక్కడ ఏంటి అంటే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే ఎలాగో స్ట్రీమర్ కూడా కాబట్టి కార్న్ అనేది కూడా ఉడకబెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనము సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఆఫ్ 1, 2 అని ఉంటుంది. నేను 2లో పెట్టేసి చక్కగా నేను వీటిని కుక్ చేసేసుకుంటున్నాను. చాలా క్విక్గా మనకి ఇక్కడ మనకి కార్న్ కుక్ అయిపోయింది, అలాగే ఎగ్స్ కూడా మనకి కుక్ అయిపోయినాయి అనమాట. సో 2 విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. సో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో మీకు ఈ యొక్క కెటిల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. చూసారు కదండి, ఒక 15 minutes టైం ఉంటే కనుక మీరు చక్కగా దీన్ని తయారు చేసుకుని ఫేస్కి అప్లై చేయటం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి, ట్యాన్ పోతుంది, అండ్ అలాగే గ్లోయిగా ఉంటుంది. చాలా హెల్దీగా మీ స్కిన్ ఉండటానికి, సో ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ.